హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇలా చెప్పి చాలా రోజులు అయింది. ఎందుకంటే యూట్యూబ్లో మనం పోస్ట్ చేయలేదు. ఎప్పుడో పోస్ట్ చేసాం వీడియోస్, కానీ మళ్ళీ చేద్దాం పోయేదాం కానీ అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను. నేను కోరుకున్న వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ రావట్లేదు, కానీ నాకు ఎప్పుడో పరిచయమైన ఒక ఎక్కువ మాట్లాడడం ఒక అన్న నాకు చెప్పారనమాట. రీసెంట్గా వీడియో చూసారంటున్నవి ఇన్స్టాలో. అరే నీ వీడియోస్ బాగున్నాయిరా, బాగానే చేస్తున్నావు, బ్లాగ్ బాగానే చేస్తున్నావు, వర్కౌట్ కూడా చేస్తున్నావు, హ్యాండ్స్ అండ్ చాలా బెటర్ రా అని చెప్పారు. చాలా బాగా చేస్తున్నావు, అట్లా కంట్రోల్ చేయడం చాలా కష్టం అది ఇది అన్నారు. ఆయన చెప్పడం వల్ల నాకు మోటివేషన్ అయ్యి నేను ఇంకా ఎక్కువ చేద్దాం అనిపిస్తుంది అనమాట. ఇట్లానే మీరు సపోర్ట్ కూడా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నేను కోరుకున్న వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ రావట్లేదు, కానీ నేను ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళ దగ్గర నుంచి నాకు సపోర్ట్ వస్తుంది కదా. ఇక్కడైనా చేస్తారనుకుంటున్నా. అండ్ నేను బయటికి వెళ్ళి వీడియోస్ తీస్తున్నా గైస్. ఈరోజు బయటికి వెళ్దాం. బయటికి వెళ్ళి ఇట్లా ఫోన్ పట్టుకొని బ్లాగ్ ఎట్లా అంటే ఇట్లా ఫోన్ పట్టుకొని హాయ్ గైస్ ఈరోజు హ్యాండ్స్ ఆన్ చేద్దాం, అది ఇది ఇట్లా మాట్లాడుకుంటా వీడియో తీద్దాం. వీడియోస్ తీసుకుంటా హ్యాండ్స్ హ్యాండ్ చేద్దాం. హ్యాండ్స్ హ్యాండ్ తీసి ఎట్లా నేను బయట పడాలనుకుంటున్నా గైస్ 2026లో. 2025 అయితే మన వర్కౌట్ మొత్తం పర్సనల్గా ఇంట్లో చేశాను కాబట్టి ఇప్పుడు 2026లో ఏంటంటే చేసిందంతా బయటకు చూపిద్దామని అనుకుంటున్నా. అంతే గైస్, ఇంకా చూపిస్తాం బయటికి వెళ్దాం. ఇప్పుడైతే బయటికి వెళ్దాం. బయటికి వెళ్ళి వీడియో తీద్దాం, హ్యాండ్స్ ఆన్ చేద్దాం. సరే వెళ్దాం. ముందైతే రండి. ఓకే గైస్, బయటికి వెళ్దాం, వర్కౌట్ చేద్దాం, వీడియో తీద్దాం. ఇట్లానే బండి మీద వెళ్దాం. నాకు ఎందుకో భయం అవుతుంది గైస్, ఎందుకంటే చూపిస్తాను ఒకసారి. అది బండి ఏమో కింద ఉంది. లైక్ వెయిట్ 1 సెకండ్. ఇక్కడ బండి ఉంది వేస్తున్నారు, బండి నాది, ఎవరు లేరు. లైక్ ఎట్లా అంటే ఇందాక కింద చాలామంది ఉండే, భయం అవుతుండే వీడియో తీయడానికి. బట్ ఇప్పుడు సరే చూద్దాం ఒకసారి కిందకి అయితే వెళ్దాం. బయటికి వెళ్తున్నాం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయం అవుతుంది. చూద్దాం ఒకసారి ఏమవుతుంది. వీడియో అయితే తీద్దాం బయటికి వెళ్ళి. హాయ్ గైస్, అయితే బయటకు వచ్చినాం. లైక్ గీతం సైడ్ వచ్చినాం మాట, రుద్రారాం. మెయిన్ రోడ్ నుంచి దాటి వచ్చినా, ఎందుకంటే మెయిన్ రోడ్లో ఏంటంటే అక్కడ మొత్తం వెహికల్స్ వెళ్తుంటాయి కదా. సో మొత్తం వెహికల్స్ వెళ్తుంటాయి. సో అక్కడ సౌండ్ మంచిగా రాదన్నమాట. మన దగ్గర మైక్ కూడా లేదు కాబట్టి లోపల గీతం సైడ్ వచ్చినా. ఇక్కడ చూడండి. సో ఇక్కడ వెళ్తున్నాం. కొందరు చూస్తున్నారు, భయం అవుతుంది. మాట్లాడాలి అర్థమవుతలేదు గైస్. ఇంకోటికి వెళ్ళి హ్యాండ్స్ హ్యాండ్ చేద్దాం. ఇప్పుడు కొందరు చూస్తూనే ఉన్నారు, వర్కౌట్ చేసి హ్యాండ్స్ హ్యాండ్ చేద్దాం. ఇట్లా ఉంది గైస్. బట్ చూద్దాం, లోపలికి వెళ్దాం. లోపలికి అయితే వెళ్ళి హ్యాండ్స్ హ్యాండ్ చేద్దాం. మళ్ళీ అడిగి వెళ్ళాక చూపిస్తా గైస్ మీకు. ఎట్లా ఉంది గైస్, లైక్ ఏదో ఎట్లా ఉంది. అడిగి వెళ్ళి బండి స్టార్ట్ చేద్దాం. అదొక క్లిప్ తీసుకుందామని మొబైల్ అడిగి పెడుతున్నా. తీసేటోళ్ళు ఎవరు లేరు, బట్ మన దగ్గర స్టాండ్ ఉందన్నమాట. చూపిస్తాం మీకు తర్వాత. అయితే వాళ్ళు ఏమనుకున్నారో నాకు తెలియదు గైస్. ఇట్లా అంటే మొబైల్ మొత్తం ఆ రోడ్ మొత్తంలో మధ్యలో స్పేస్ ఉంది కాబట్టి ఆ స్పేస్లో మాత్రమే నేను మొబైల్ పెట్టినా. వాళ్ళు వెళ్ళారు, చూసి వెళ్ళారు. ఏమనుకుంటున్నారో మరి తెలియదు. సో చూద్దాం మనం వీడియోలో. ఎవరో వెళ్తున్నారు, బట్ నాకు ఎట్లనే ఉంది గైస్. వాళ్ళు చూసినా చూడకుండా నాకైతే ఫీలింగ్ ఎట్లా ఉంది. కాళ్ళు చేతులు ఉనుకుతాయి నాకు. సరే, అందరికీ ఇట్లనే ఉంటుంది కదా స్టార్టింగ్ ఫస్ట్ టైం. మేబీ పెద్ద యూట్యూబర్స్లకు కూడా ఇట్లనే అయిందేమో అనుకుంటున్నా, మరి అయి ఉండొచ్చు. ఇప్పుడైతే వెళ్దాం. మనం హ్యాండ్స్ ఆన్ చేయడానికి వచ్చాం కదా, హ్యాండ్స్ ఆన్ చేద్దాం. లైక్ కొందరిలో అయితే మాట్లాడగలిగాను. వెళ్దాం, హ్యాండ్స్ ఆన్ చేస్తాం లేదా తీసుకో. చావే మజా వచ్చిన వీడియో తీసుకున్న వాళ్ళు చూసి దారి అనుకోదాం అంటున్నారు.
వీడియో తీస్తున్నారా అంటే ఏం తీస్తావు నడు అంటున్నారు. చెప్పు అది రావాలరా భయ్. లొకేషన్ ఐ లవ్ గీతం ఐ లవ్ గీతం అది ఇది కాదురా. స్టాండ్ ఇందాక చూపిస్తున్నా కదా, చెప్తాను కదా. చూడండి తీసుకోండి. ఇట్లా ఉండడం దోసాలు అంటే ఇట్లా ఉంటారు, నాకు అర్థం కాదు. ఆడపడేమో లేవరా, ఆడేమో ఏం వీడియో తీస్తావు అంటున్నాడు, వీడేమో పోదాం అంటున్నాడు. ఏం కాదు ఇట్లా ఉన్నది, దరిద్రం ఉన్నది మొత్తం. ధనిరా పోవడానికి బండి అంటే ఇష్టం అంట, ఫోన్ ఇచ్చినాయి. బండి ఇచ్చినాయి పోతున్నాడు మనోడు, ఏం చేద్దాం. నేనే ఎప్పుడు స్టంట్లో కొట్టలేను మన బండి మీద, భయం. ఇక పాపం పొడవని చెప్పేసి ఇచ్చిన మనోడే అని. మనోడికి ఒక 500 మీటర్స్ దూరం నడవడానికి బద్ధకం గైస్. ఇక వచ్చి దారా డ్రాప్ చేయరా అన్నాడు. ఇక మా ఫ్రెండ్ వాళ్ళేమో వాడికి డ్రాప్ చేస్తున్నారు ఒక 500 మీటర్స్ దూరం రూమ్ నుంచి. బట్ ఇప్పుడు ఆడేమో 2 కిలోమీటర్ దూరం నుంచి నన్ను రిటర్న్ తీసుకొచ్చాడు. ఇక ఏం చేస్తాం చూస్తాను. ఇక అంటే అలాంటి వాళ్ళు ఉన్నారు ఇక మా ఫ్రెండ్స్. ఇలా వీడియో తీసుకురా అంటే సాటర్డే సండే ఫ్రీగానే ఉంటావు కదరా, అప్పుడు తీసుకురా అంటారు. ఇక ఏం చేస్తున్నాను వచ్చేసాం. ఇక్కడ కూడా తీస్తున్నాడు, రోడ్ పై నుంచి వెళ్తున్నాడు. మనుషులు భయమానే ఉంది, కానీ కొంచెం ఎందుకో ధైర్యం వచ్చినట్టు ఉంది. అట్లానే తీస్తున్నాం. వెళ్దాం మళ్ళీ వెళ్ళి హ్యాండ్ చేద్దాం, కలుద్దాం. మనం హ్యాండ్ చేద్దాం, అడిగి వెళ్ళినాక చూపిస్తాం ఫ్రెండ్స్. అయితే ఇందాక ఎవరో కూర్చున్నారు అనమాట, ఇక్కడ కూర్చున్నారు ఎవరు నలుగురు. వాళ్ళు వెళ్తున్నారు కదా, వాళ్ళు ఇందాక ఇక్కడ కూర్చున్నారు. నాకు హ్యాండ్ హ్యాండ్ చేయాలంటే ఎట్లా అనిపించింది, బట్ నేను వెళ్ళి చేశాను. కానీ మాట్లాడడం అంటే భయం వేసింది అనమాట. మెల్లగా మాట్లాడా, వెళ్ళిపోయారు ఎందుకో మరి తెలియదు. ఇంకోసారి వెళ్ళి హ్యాండ్ హ్యాండ్ చేద్దాం. పెట్టుకో. హ్యాండ్ స్టాండ్ అయితే మనది ఇంప్రూవ్ అయింది. ఏంటంటే వ్లాగింగ్ చేసేటప్పుడు మాట్లాడడం కొంచెం బెటర్ చేయాలి, అది మెల్లమెల్లగా అవుతుంది అనమాట. ఇంకోసారి హ్యాండ్ స్టాండ్ చేద్దాం. బట్ ఈసారి ఏంటంటే బ్యాలెన్సింగ్ ఉంటుంది కదా, దాంతో చేద్దాం. లెట్స్ గో. ఇందాక ఎట్లా వచ్చిందో తెలియదు, లైక్ వాళ్ళు ఉన్నారని చెప్పేసి వీడియో బంద్ చేసేసాను. ఇప్పుడు వీడియో బంద్ చేద్దాం. హ్యాండ్ స్టాండ్, లెట్స్ గో. అయితే హ్యాండ్ హ్యాండ్ బాగానే వస్తుంది, మజా అయితే వస్తుంది ఖచ్చితంగా. వ్లాగింగ్ కూడా చేస్తున్నా, కొంచెం అయితే భయం అవుతున్నట్టుంది. ఖచ్చితంగా ఇంప్రూవ్ అయితే అవుతా 2026లో. 2027 అయితే వేరేలో ఉంటుంది. 2026 అయితే ఖచ్చితంగా డెవలప్ చేస్తాం మనం. వ్లాగింగ్ అయినా హ్యాండ్ స్టాండ్ పుషప్స్ కొట్టడం అయితే ఖచ్చితంగా 2026లో. ఎక్కువ మంది వస్తూనే ఉన్నారు, భయం అయితే ఉంది, కానీ పోతుంది అలాగే. ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళు బిజీ, ఎవరితో వాళ్ళు పట్టించుకోవట్లేదు అనమాట. చూస్తూ ఉన్నారు, హ్యాండ్ చేసి చూస్తారు కానీ పట్టించుకోవట్లేదు. చూడండి ఎవరు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో భయం అనేది లేదనమాట. ఇక ఎట్లా అంటే 10 మందిలో వేసినప్పుడు ఎవరు పట్టించుకున్నప్పుడు 100 మందిలో వేస్తే ఎవరు పట్టించుకోవట్లేదు, కానీ ఆ ధైర్యం వస్తుంది. లెట్స్ గో గైస్, మరి కలుద్దాం మళ్ళీ రేపటి వీడియోలో. బాయ్.